జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, స్టాలిన్ వీళ్ళందరూ కలిసి దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశారు, దారుణంగా నష్టపరిచారు. ఒక్కసారి చూద్దాం ఎట్లాగో. భారత రాజ్యాంగం ప్రకారము డీలిమిటేషన్ ప్రక్రియ అత్యంత సాధారణంగా ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో, అంటే ఎప్పుడైతే 2027 జనాభా లెక్కలు ప్రచురితమవుతాయో ఆ తర్వాత గవర్నమెంట్ సింపుల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తోని డీలిమిటేషన్ కమిషన్ వేస్తుంది. డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడైతే వేయబడ్డదో అప్పటి నుంచి డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా దామాషా పద్ధతిలో, అంటే ఏ రాష్ట్రానికి ఎంత జనాభా నిష్పత్తి ఉంటే అంత పద్ధతిలో సింపుల్గా చేయబడుతుంది. అంటే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే సీట్ల సంఖ్య ఎంత? కేవలం 104. ఇప్పుడున్న 129 24% అయితే రేపు రాబోయే రోజులలో 19% సీట్లు మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు వస్తాయి. అది ఎంత అంటే కేవలం 104 ఎంపీ సీట్. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ, ఈ పార్టీలన్నీ కలిసి దక్షిణాది రాష్ట్రాలను బంగాళాఖాతంలో ముంచాయి. ఎందుకంటే మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కలిపి ఉన్న సంఖ్య 24%, అంటే 129 మంది ఎంపీలు. రేపు రాబోయే రోజులలో జనాభా దామాషా పద్ధతి కాకుండా ఏ విధంగా డీలిమిటేషన్ చేయాలన్నా, డీలిమిటేషన్ ప్రక్రియను ఆపాలన్నా మనకు కావాల్సిన మెజారిటీ అంతా 2/3 మెజారిటీ, అంటే 362 సీట్లు. 129 ఎంపీలు 362 మంది ఎంపీలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అత్యంత మేధావైన రేవంత్ రెడ్డి గారో, ఇంకొంచెం ఎక్కువ మేధావైన స్టాలిన్ గారో చెప్పాల్సిన సమాధానం. కేవలం 129 మంది ఎంపీలు ఉన్న దక్షిణాది రాష్ట్రాలు, 76% ఎంపీలు ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను ఏ విధంగా కన్విన్స్ చేసి 2/3 మెజారిటీ తీసుకొస్తాయి? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ సమాధానం చెప్తుందా, డిఎంకే సమాధానం చెప్తుందా, లేకుంటే వాళ్ళ మిత్రవర్గాలు ఇంకెవరైనా సమాధానం చెప్తారో చూడాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము అత్యంత సాధారణ పద్ధతిలో అక్కడ ఉన్న సీట్లు 81% అయితే దక్షిణాది రాష్ట్రాలలో ఉండే సీట్లు కేవలం 19% మాత్రమే మిగులుతాయి. ఉత్తరాది రాష్ట్రాలలో ఉండే కాంగ్రెస్ ఎంపీలైనా, బీజేపీ ఎంపీలైనా, మరే ఎంపీలైనా మా హక్కు మాకు కావాలి అని ఎప్పుడైతే ఉద్యమం చేస్తారో అప్పుడు వీళ్ళు మనల్ని కాపాడతారా? అర్థం చేసుకోండి దక్షిణాది ప్రజలారా. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీలు అత్యంత నీచంగా, అసహ్యంగా మనల్ని నిట్ట నిలువుగా బంగాళాఖాతంలో ముంచారు. వీళ్ళని క్షమించద్దు. ఇది క్షమించరాని నేరం మిత్రులారా. జై శ్రీరామ్.